క్రైస్తలో ఈరోజు దేవుడు మనతో రాకడ గురించి మాట్లాడాలని ఉద్దేశించుకున్నాడు. ఏ విధంగా మనము రాకడ కొరకు సిద్ధపడాలో ఈరోజు మనము తెలుసుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె ఎస్ నిజము. దేవుడు వచ్చినప్పుడు అందరూ, ప్రతి ఒక్కరు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యేసు ప్రభువారిని చూస్తారు. ఆయన మేఘారూఢుగా వచ్చినప్పుడు అందరూ ఆయన్ని చూస్తారు. ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకొని ఏడవకుండా మనం ఉండాలి. ఆయన్ని చూసి మనము సంతోషం కలిగిన హృదయంతో నిండి ఉండాలి అంటే మనము రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అని చూద్దాము. రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి అంటే యేసుని దేవునిగా ఒప్పుకోవాలి. యేసే దేవుడు అని విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. అలాగే ఆయనే దేవుడని ఒప్పుకోవాలి. ఇది మనం రోమాపత్రిక 10 అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. శరీరేచ్ఛలను మనము విడిచిపెట్టాలి. గలతీ పత్రికలో మనము చూస్తాము. అలాగే ఆత్మ ఫలాలను మనము కలిగి ఉండాలి. అది కూడా గలతీ పత్రికలో మనము చూస్తాము. క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చూస్తాము. ధన్యులుగా జీవించాలి. అది కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాము. మనలోని లోపాలను సరిచేసుకోవాలి. మనలోని పాపాలను విడిచిపెట్టాలి. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలు యేసు ప్రభువారు మనతో మాట్లాడడం జరిగింది. అవునా? కాబట్టి మనము ఎలా ఉండాలి అనేది మనము సరిచేసుకుంటూ బ్రతకాలి. ఎలా ఉన్నామో అనేది ఇప్పుడు పరిశీలన చేసుకొని ఎలా ఉండాలి అని సరి చేసుకొని బ్రతికితేనే మనము యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు దుఃఖించేవారుగా, రొమ్ము కొట్టుకునేవారుగా కాక సంతోషించేవారుగా ఉంటాము. ఈ చెప్పబడిన ఆరుట్ల గురించి మరలా మనము ఒక్కొక్కటిగా రేపటి నుండి చూద్దాము. క్రైస్తవం.